హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. మీ ఇంట్లో పిల్లలు తినడానికి మారం చేస్తున్నారా? అయితే ఈ దాల్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు అని ఎందుకు అన్నానంటే, ఇంట్లో పిల్లలు తినడానికి చాలా మారం చేస్తుంటారు. వాళ్ళకి నోట్లో ముద్ద పెడితేనే ఊసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ నేను తయారు చేశాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు మనం ప్రిపేర్ చేసే ఫుడ్ అమృతంలా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసే ముందు ఒక ముద్ద కానీ మనం నోట్లో పెట్టుకొని తింటే నిజంగా అమృతంలాగే ఉంటుందండి. అందరికీ తెలిసిందే. అందుకని ఈ రెసిపీ నేను తయారు చేసి పెట్టాను. మా ఇంట్లో పిల్లలు బాగా తింటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకొని నూనె పోసుకొని జీరాని అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసుకుందాం. ఆవాలు వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు కచ్చా దంచి పెట్టుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఈ పోపులోని ఇవి బాగా వేగిన తర్వాత మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా కమ్మగా ఉంటుంది. మనం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. బాగా కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఇందులోనే కొంచెం ఒక చిన్న గ్లాస్తోనైతే పప్పునైతే యాడ్ చేసుకుందాం. పప్పు బాగా వేగించుకుంటేనే మనకి ఆ కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు ఆ గ్యాస్ అంతా బయటికి రాకుండా కుక్కర్ అంతా పాడైపోదు. ఇలా మనం వేయించేసుకుంటే మనకి విజిల్ వచ్చినప్పుడు పొంగిపోదండి. ఇది మంచి టిప్పు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇందులోనే టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. టమాటో ముక్కలు బాగా వేగాలండి. బాగా వేగించుకుంటేనే ఈ దాల్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, పిల్లలు ఎవరైతే మారం చేస్తారో వాళ్ళకి ఫుడ్ పెట్టామంటే మాట్లాడకుండా తినేస్తారండి. ముద్దకి ముద్ద ఎక్స్ట్రా అయితే తింటారు. నెక్స్ట్ మనం బొప్పనకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా అయితే వేగించుకుంటాం. ఎందుకంటే బొప్పనకాయ ముక్కలు స్మెల్ అయితే వస్తుంది కదా, ఆ స్మెల్ మనం వచ్చే ఛాన్స్ అయితే ఇవ్వకుండా మనం ముందుగానే వేయించేసుకుందాం. ఈ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోనే తెల్ల వంకాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనం కొంచెం ఈ వంకాయ ముక్కలు వేసినప్పుడు మనం మంట కొంచెం పెద్దదిగానే పెట్టాలండి, లేకపోతే వంకాయ కందిపోతుంది. సో ఇప్పుడు మనం దుంప ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. దుంప ముక్కలు కూడా వేసి కొంచెం వేయించుకుందాం. కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ పప్పు ఆ పోపు అంతా ఈ ముక్కలకు పట్టేలా బాగా అయితే మనం కలుపుకుందాం. నెక్స్ట్ మనం స్వీట్ పొటాటో ఉంది కదా, అవి కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అన్ని ముక్కలు అయితే వేసాం కదా, బాగా కలుపుకుందాం. చాలా కమ్మగా ఉంటుందండి ఈ దాల్ కర్రీ. సరిపడా వాటర్ని అయితే వేసుకుందాం. ముక్కలు బాగా ములిగేలా వాటర్ని అయితే వేసుకుందాం. 4 నుంచి 5 వరకు విజిల్స్ మూతనైతే పెట్టుకుందాం. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో. ఇలా ఈ రెసిపీని మనం పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో కూడా మనం ఒక పక్కన పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా బాక్స్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేస్తారండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త రెసిపీతో ముందుంటాను. నేను మీ లక్ష్మి.